హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ చికెన్ బర్గర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బర్గర్స్ చాలా టేస్టీగా జ్యూసీగా అయితే ఉంటాయి. బయట దొరికే బర్గర్స్ లానే సూపర్ గా అయితే ఉంటుందండి. ఇంకా స్పెషల్ ఏంటంటే చాలా తక్కువ టైంలో ఫుల్ హైజీనిక్ గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 250 గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ అయితే వేసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్ లా అయితే కట్ చేసి వేసుకోండి. తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ వరకు పెరుగునైతే వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు అయితే మంచిదండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, అలాగే సేమ్ క్వాంటిటీలో చిల్లీ ఫ్లేక్స్ ని కూడా వేసుకోండి. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పౌడర్ ని కూడా వేసుకోవాలి. కావాలంటే ఆనియన్ పౌడర్ ని కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు ఓరిగానో పౌడర్ ని అయితే వేసుకోండి. మరీ ఎక్కువగా అయితే వేసుకోవద్దు. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ అండ్ టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని కూడా వేసుకోండి. చివరిగా 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ ని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ స్పైసెస్ అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేలా మసాజ్ చేస్తూ బాగా కలుపుకోండి. ఇలా చికెన్ ముక్కలకి స్పైసెస్ అంతా బాగా పట్టించుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటైతే పక్కన పెట్టేద్దాం. ఈ లోపు మనం బర్గర్ ని ఎలా టోస్ట్ చేయాలో చూసేద్దాం. స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి నెయ్యి లేదా బటర్ ని వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగాక కొద్దిగా వెల్లుల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీరని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మీరు బటర్ ని కనుక యూస్ చేస్తే అన్సాల్టెడ్ బటర్ ని అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బర్గర్ బన్స్ ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి మీడియం ఫ్లేమ్ లోనే 2 వైపులా టోస్ట్ చేసుకోండి. ఈ బన్స్ ని మరీ ఎర్రగా వేపాల్సిన అవసరం లేదండి. లైట్ గా వేపుకుంటే సరిపోతుంది. 2 వైపులా లైట్ గా వేపుకోండి. ఇదే విధంగా మీకు కావాల్సిన బన్స్ నంతా చక్కగా టోస్ట్ చేసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే చూద్దాం. చూడండి, ముక్కలు కూడా చాలా సాఫ్ట్ గా అయితే నానాయండి. ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకుందాం. జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఓన్లీ మీడియం ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కుక్ చేసుకున్నాక ఇందులోకి ఒక పెద్ద సైజ్ అంతా ఆనియన్స్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి. ఆనియన్స్ వేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్ కి చేసి ఫాస్ట్ గా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఉల్లిగడ్డ ముక్కల్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ వరకు టమాటా కెచప్ ని వేసి మీడియం ఫ్లేమ్ లోనే మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక చికెన్ ని ఈవెన్ గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసి 2 స్లైసెస్ వరకు చీజ్ ని అయితే పెట్టుకోవాలి. అలాగే పైనుంచి కొద్దిగా కొత్తిమీరని చల్లి లో ఫ్లేమ్ లోనే మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు చీజ్ ని అయితే కరిగించుకోవాలండి. ఇక్కడ నేను 2 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, చీజ్ అయితే పూర్తిగా అయితే కరిగిందండి. ఇలా చీజ్ ని బాగా కరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చికెన్ అయితే పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం టోస్ట్ చేసుకున్న బన్స్ ని తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇలా 1 టీ స్పూన్ వరకు మయోనైజ్ ని అయితే అప్లై చేసేసుకుందాం. ఇలా మయోనైజ్ ని చక్కగా అప్లై చేసుకున్నాక కుక్ చేసుకున్న చీజీ చికెన్ ని చక్కగా ఇలా మధ్యలో అయితే పెట్టేసుకోవాలి. చికెన్ స్టఫ్ ని ఇలా బన్స్ మధ్యలో పెట్టుకున్నాక పైనుంచి ఇంకో హాఫ్ బన్ ని పెట్టి చక్కగా కవర్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ బర్గర్ అయితే రెడీ అయినట్టే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.